సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టడం జరిగింది. సో దీంట్లో మీ ఇష్యూస్ మీ పాయింట్స్ చెప్పేకి అవకాశం పెద్ద ఎత్తున ఉంటుందమ్మా. టీచర్స్ కి ఇక్కడ లేకపోతే ప్రిన్సిపల్ కి నోటీస్ కి తెచ్చేదానికి అవకాశం ఉంటుంది, ఏదన్నా కరెక్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో యూటిలైజ్ చేసుకోవాలా మీరు. మీ ఆలోచనలంతా కూడా పంచుకోనేకి ఇది ఒక వేదిక. ప్రపంచము ఎక్కడికో వెళ్ళిపోతా ఉన్నామా, మనం ఊహించలేం. మనము అనుకోకుండా ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్స్ వచ్చేసింది. స్మార్ట్ ఫోన్ ఆలోచన అసలు ఇప్పుడు మామూలుగా చదువుకోకపోయినా స్మార్ట్ ఫోన్ ఎట్లా ఆపరేట్ చేసే కూడా విధానం నేర్చుకునేసినాం. రానున్న 5 ఏళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేను ఎన్నో సందర్భాల్లో చెప్పా. ఈ మధ్య చూసింటారు, మీరు కూడా వీడియోస్ చూసింటారు. యుఎస్ లో ఎలాన్ మస్క్ ఇన్వెంట్ చేసిన రోబోట్స్ చూసారా? అవన్నీ కూడా మనుషుల్ని రీప్లేస్ చేసే క్రమంలో జరుగుతా ఉంది. అంటే ప్రపంచం ఎక్కడికో వెళ్ళిపోతా ఉంది. మనము చాలా అంటే డిఫరెంట్ గా అప్రోచ్, చదివే తీరు కానీ లేదా ఆలోచన కానీ డిఫరెంట్ ఉంటేనే బతకగలుగుతామమ్మా. రేపు ఫ్యూచర్ లో బాగా చదువుకున్నాము, ఫస్ట్ ర్యాంక్ వచ్చినాము, 99 వచ్చింది అవుట్ ఆఫ్ 100 అంటే సరిపోదమ్మా. వాళ్ళ ఆలోచనలు అంటే వాళ్ళ స్కోప్, పిల్లవాడు కానీ పాప కానీ నాలెడ్జ్ అన్ని రకాలుగా పెంచుకుంటేనే డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడుండే ప్రపంచంలో బతికేదానికి అవకాశం ఉంటుంది. సో దాని భాగంగా మీరు కూడా పేరెంట్స్ గా ఏమంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాలా. వాళ్ళకి ఏం ఐడియాస్ ఉన్నాయి, వాళ్ళ థాట్స్ ఏమి, అవి ఆలోచనలు తెలుసుకొని వాళ్ళని ఎంకరేజ్ చేయడం చాలా ముఖ్యమమ్మా. అప్పుడే ఫ్యూచర్ అనేది బాగుంటుంది. లేదంటే రానున్న 5 ఏళ్లలో చాలా కష్టం ఉంటుంది. ఇప్పుడే మీరు చూసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా సార్లు చెప్పానమ్మా. మనకి కంటెంట్ అంటే రాసే విధానాలు, లేకపోతే ఒక సబ్జెక్ట్ రాయాలా, ఒక ఎస్సే రాయాలా, ఏదన్నా ఉందంటే ఇప్పుడు చాట్ జీపీటీ అని ఇట్లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వచ్చేసినాయమ్మా. మనం చెప్పే పనిలే, దానికి అంటూ అడిగినాం అనుకోండి, ఈ రకంగా చేసి నాకు ఈ రకంగా లెటర్ రాసియండి, ఈ రకంగా చేయండి అంటే చేసేస్తుంది. డ్రాయింగ్ మీకు ఏదైనా చేసి ఇమ్మంటే డ్రాయింగ్ చేసిస్తుంది. అంటే ఒక ఫంక్షన్ ఏర్పాటు చేయాలంటే ఏమేం కావాలా, ఒక డిజైన్ చేసి ప్యాటర్న్ డెవలప్ చేయాలంటే డెవలప్ అయిపోతాం. అంటే మనుషుల పైన ఆధారపడేకి కాకుండా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ చాలా వచ్చేసాయి. సో నేను అనేది అప్పుడు ఏమైతుంది, జాబ్ ఆపర్చునిటీస్ తగ్గిపోతా పోతాయి. సో యునిక్ గా ఉండే వాళ్ళకి మాత్రమే జాబ్స్ వస్తాయి. లేదు అంటే ఎడ్యుకేటెడ్ అయ్యి మనం పనులు చేసే పరిస్థితికి వస్తుంది అనమాట. అంటే మనం చదువుకోకుండా మన పిల్లవాళ్ళు చదువుకోవాలా, మనం చదవలే, పిల్లవాళ్ళు బాగా చదువుకొని మంచి జాబ్ ఆపర్చునిటీస్ చేసుకోవాలని నేను ఏమంటున్నా అంటే, చదువు ఒక్కటే కాదమ్మా, ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది చాలా ముఖ్యం. ఇంకా స్పోర్ట్స్ అంటారా, స్పోర్ట్స్ లో కూడా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలం. స్పోర్ట్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటూ ఇంకా టేక్ ఓవర్ అట్లే ఉండిపోతుంది. ఇప్పుడు మీరు క్రికెట్ ఆడతారు, రోబో ఆడేదానికి మనిషి ఆడేదానికి తేడా ఉంటుంది. రోబో ఆడితే మనం ఏం పెద్ద ఇంట్రెస్ట్ ఏదో ఒకసారి చూస్తాం, బట్ అదే మనుషులు ఆడితే అది సో దానికి రీప్లేస్మెంట్ అనేది ఎప్పుడు ఉండదు. సో వాళ్ళకి స్పోర్ట్స్ లో కూడా ఎంకరేజ్ చేయడం అనేది చాలా ముఖ్యం. అది కూడా ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇవన్నీ చేస్తేనే బాగుంటుంది. నేను ఎప్పుడు కూడా ఇక్కడ టీచర్స్ కి, హెడ్ మాస్టర్ కి నేను చెప్పేది ఒకటే రిక్వెస్ట్, మనకి ఫెసిలిటీస్ ఏవైతే ఇచ్చారో అవి ఖచ్చితంగా పనిచేస్తున్నాయా లేదా. ఇప్పుడే నేను సరే టాయిలెట్ వాడకపోయినా అక్కడ చూసా ఫ్లష్ పని చేయలేదు, నేను వచ్చేప్పుడే ఫ్లష్ పని చేయలేదని నేను చెప్తున్నా, హెడ్ మాస్టర్ కూడా చెప్తున్నా. సో నేను చెప్పేది ఫెసిలిటీస్ ఇచ్చారు గవర్నమెంట్, మనము దానికి కరెక్ట్ గా ఉందా, పని చేస్తుందా లేదా అవన్నీ చూసుకునే బాధ్యత మన పైన ఉంటుంది హెడ్ మాస్టర్ గారు. సో మీరు అది కొద్దిగా ఇంపార్టెన్స్ ఇచ్చి చూడండి. ఎందుకంటే టాయిలెట్ ఫెసిలిటీస్ దానికి ఎన్డీఏ గవర్నమెంట్ కానీ పైన ప్రభుత్వం కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. సో మనం అవి కొద్ది బాగా చూసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మనం ఆ మగపిల్లలకు కూడా నేర్పించాలి సార్. బయటికి వెళ్తే ఆడపిల్లల్ని ఎలా చూడాలి ఏంటి, ఇది మెయిన్ చాలా ప్రాబ్లం అయిపోతుంది సార్. బయటికి ఆడపిల్లని పంపించాలి అంటే గుండెలు అరచేతులు పెట్టుకొని పంపించాల్సి వస్తుంది. స్కూల్కి వచ్చిందా లేదా, ఇంట్లో స్కూల్ ఎలా ఉంది, కొంతమంది పిల్లలు అయితే స్కూల్కి అని చెప్పేసి బయటకు వెళ్ళిపోతున్నారు. చాలా టెన్షన్ అయిపోతుంది సార్. మన ఆడపిల్లలకి ఎలా బ్యాడ్ టచ్, గుడ్ టచ్ ఎట్లా నేర్పించుకుంటున్నామో, ప్రతి మగపిల్లవాడికి ఆడపిల్లని ఇలా చూడాలి, ఆడపిల్ల అంటే ఇది ప్రతి ఒక్కరికి నేర్పించాలి. మెయిన్ నా థాట్ అయితే ఇదే సార్. నా ప్రశ్న అయితే ఇది. దానికోసం దానికంటూ ఒక సపరేట్ ఫోర్స్ ని
ఐపీఎస్ సీనియర్ లెవెల్లో ఐజీ ర్యాంక్ లెవెల్ వాళ్ళని పెట్టి అంత 100% ఎరాడిగేట్ చేయాలా ఆంధ్రప్రదేశ్ నుంచి. డ్రగ్స్ అనేది ఎక్కడ ఉండరాదు, ఎందుకంటే ఆ మాయలో పడితే ఎట్లా బిహేవ్ చేస్తారో కూడా తెలియదమ్మా, వాళ్ళు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తారు. అందుకనే దాన్ని ఎరాడికేట్ చేసేదానికి ఈగిల్ అనే ఒక సంస్థ పెట్టి సార్ ఆలోచన మేరకు అది జరుగుతోంది, స్టార్ట్ అయింది త్వరలో. అంతకుముందు మనకి ఎస్పీగా పనిచేసిపోయినారు రాకే రవికృష్ణ గారు, ఆయనే హెడ్ అయినారు. సో ఖచ్చితంగా అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్. అండ్ మన దాంట్లో లా అండ్ ఆర్డర్ అనేది చాలా స్ట్రిక్ట్ ఉంటుందమ్మా. పొరపాటున ఎవరైనా చేస్తే కేసెస్ కానీ ఇవి కానీ చాలా సీరియస్గా ఉంటాయి. సో మీరు రెస్ట్ అష్యూర్డ్ అమ్మా, మన గవర్నమెంట్ లో సేఫ్గా ఉంటుంది. ఏమన్నా ఇష్యూస్ పొరపాటున జరిగినా కూడా చట్టం చాలా సీరియస్ గా తీసుకునే దాంట్లో చంద్రబాబు గారు మాత్రం ఎక్కడ తగ్గే దాంట్లో ఉండరు. 2 years 3 years అయింది. ఇక్కడ నుంచే 4th 3rd ఇప్పుడు 5th క్లాస్. గవర్నమెంట్ అన్ని మారుతూనే ఉన్నాయి, కొత్త కొత్త పథకాలన్నీ వస్తూనే ఉన్నాయి. కానీ అవి ఎంతవరకు పిల్లలకి రీచ్ అవుతున్నాయి అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే 3 years నుంచి చూస్తున్నాను, గవర్నమెంట్ మారుతుంది, పథకాలు వస్తున్నాయి, పిల్లలకి మంచి మంచి ఫుడ్ ఇస్తున్నాము, యూనిఫామ్స్ ఇస్తున్నాము, అవి ఇస్తున్నాం అంటున్నారు. కానీ ఒక్క దాంట్లో కూడా క్వాలిటీ లేదు. ఇచ్చిన యూనిఫామ్స్ 1 month కూడా ఉండట్లేదు. బ్యాగ్స్ కూడా అంతే, షూస్ ఇచ్చిన, సాక్సెస్ ఇచ్చిన, ఏవి ఇచ్చినా అంతే. ఇప్పుడు మనము కూలి పని చేసుకొని కూడా కార్పొరేట్ స్కూల్స్ లో ఎందుకు జాయిన్ చేస్తున్నాము? వాళ్ళు పెట్టే యాక్టివిటీస్ కి, వాళ్ళు చేసే ప్రోగ్రామ్స్ కి అట్రాక్ట్ అయ్యే. ఇప్పుడు ఏంటి, ఇంగ్లీష్ మీడియం, మెయిన్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ లో వచ్చిన తర్వాత అంతకుముందు కార్పొరేట్ స్కూల్లో పోయే పిల్లలు కూడా చాలా మంది ఇక్కడ వస్తున్నారు. కానీ ఇంప్రూవ్మెంట్ అనేది ఈ ఇయర్ లో కొంచెం కనబడుతుంది, అందుకు చాలా సంతోషం. కానీ ఇది ఇట్లనే కంటిన్యూ చేసి వాళ్ళలో ఇంకా కొంచెం పెంచి దర్శనాల్లో కొంచెం ప్లీజ్ రిక్వెస్ట్ సార్, బాత్రూమ్స్ అస్సలు బాగాలేవు, పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఫుడ్ క్వాలిటీ లేదు, అస్సలు క్వాలిటీ లేదు. ఫుడ్ పాయిజన్ అవుతుంది. మా పాపకి 1 week నుంచి వామిటింగ్స్ అయినాయి సార్. చెప్తే పట్టించుకోరు. తాగే వాటర్ వాళ్ళు ఎప్పుడు కడిగింటారో ఎప్పుడు క్లీన్ చేసింటారో తెలియదు. అవే బోర్ వాటర్, అవే వాష్రూమ్ కి వాడాలి, అవే తాగాలి, అవే పెట్టుకోవాలి పిల్లలు. అట్లా ఉంటే ఎట్లా సార్? మినరల్ వాటర్స్ ఏమైంది సార్? ఇక్కడ రన్నింగ్ ఉందా? ఇక్కడ అక్కడ ఉందమ్మా మినరల్ వాటర్ ఉందా అసలు? అక్కడ నేను వార్డెన్ తో పిలిచి మాట్లాడి సార్ట్అవుట్ చేపిస్తాను. 1 month లో కానీ నాకు కాలేదనుకో నాకు వచ్చి కలిసమ్మా, ఐ టేక్ సీరియస్ యాక్షన్, కాంటా సస్పెండ్ కూడా చేపిస్తాను నేను. బట్ ఐ టేక్ సీరియస్లీ. ప్రతిరోజు మన కార్పొరేట్ లెవెల్లో ఒక ఎంప్లాయీని ఆర్ నాన్ స్టీరింగ్ ఫ్యాకల్టీ ద్వారా ఎవరైతే స్టూడెంట్స్ ఆబ్సెంట్ అవుతారో వాళ్ళ పేరెంట్ కి ఇంటిమేట్ చేసే విధంగా ఒక గైడెన్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మెరిట్, ఆ స్టూడెంట్స్ ఎలా చదువుతున్నారు అనేటువంటిది పేరెంట్స్ కి తెలియడం లేదు. అది కూడా ప్రతి ఎగ్జామ్స్ తర్వాత వాళ్ళకి ఎంత మార్కులు వచ్చినాయన్నది వాళ్ళ వాట్సాప్ కి కానీ త్రూ మెసేజెస్ ద్వారా కానీ తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. క్వశ్చన్స్ అంతా మీరు మినిట్ చేసి నాకు ఇస్తే, ఎందుకంటే ఈయన చెప్పేది కూడా వ్యాలిడ్ పాయింట్. అసలు ఇప్పుడు ఏమన్నా ఉందా సిస్టమ్? సో నేను ఇన్ఫర్మేషన్ కాదు సార్, ఇప్పుడు ఏమన్నా అసలు ప్రెసెంట్ ఆన్లైన్ సిస్టమ్ ఏమన్నా ఉందా? అటెండెన్స్ తీసుకునే విధానం మాన్యువల్ ఉందా? ఇప్పుడు ఆన్లైన్ ఉందా? మరి వీళ్ళకి ఇవ్వచ్చు కదా యాక్సెస్, పంపించేది అంటే స్టూడెంట్స్ ది అక్కడికి పోతుంది. సో నేను ఇది లోకేష్ గారితో మాట్లాడతానండి. ఏదైనా ఉంటే స్టూడెంట్స్ కి ఆబ్సెంట్ అయినారు, ఈ రోజు రాలేదు. ఇప్పుడు జనరల్ గా అయితే మీరు అన్నట్లు కరెక్టే, కార్పొరేట్ స్కూల్లో నా కొడుకే పోతుండే, వాడు ఈ రోజు రాలంటే నాకు ఒకటి SMS వస్తుంది, వాడు లేట్ వచ్చినా నాకు ఒక SMS వస్తుంది. సో అట్లా విధానం చేయాలా. ఇది పెద్ద కాంప్లికేటెడ్ కాదు. ఇప్పుడుండే జనరేషన్, ఇప్పుడుండే వరల్డ్ ఇస్ నాట్, ఐ మీన్ ఇప్పుడుండే వరల్డ్ ఇస్ నాట్, ఇట్స్ ఈజీ యాక్చువల్లీ. ఇది చేపించేదానికి నేను ఐ విల్ గెట్ ఇట్ డన్ అండి. లోకేష్ గారితో పుష్ చేసి నాట్ ఓన్లీ హియర్, స్టేట్ వైడ్ కూడా చేపించేదానికి తీసుకుంటాం. ఈ రోజు ఎవరైతే పేరెంట్స్ మాట్లాడినారో నాకు మినిట్ చేసి ఖచ్చితంగా నాకు ఇవ్వండి, చాలా ఇంపార్టెంట్. ప్రతి పాఠశాలలో కూడా డ్రగ్స్ వద్దు బ్రో అనే ఒక నినాదాన్ని చేపడుతూ ప్రతి ఒక్కరు కూడా ఈ మాదక ద్రవ్యాలకి దూరంగా ఉండాలని, పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో వాళ్ళకు శ్రేయోభిలాషులతో అందరికీ కూడా ఈ డ్రగ్స్ కు దూరంగా ఉంచేలాగా ఒక నినాదాన్ని చేపట్టాలని, తద్వారా మన రాష్ట్రం పూర్తిగా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా నిర్మించాలని, గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలను ప్రతి ఒక్కరు కూడా పాటించాలని, ఒకసారి నాతో పాటు ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్ వద్దు బ్రో అని ఒకసారి గట్టిగా కేక వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒకసారి నాతో పాటు చెప్పండి, డ్రగ్స్ వద్దు బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో.